నిన్న ఈ పిరిల పండుగ అవుతుంది కదా, దాన్ని ఏదో అంటారు వాళ్ళ భాషకు సంబంధించిన దాంట్లో ఇది అంటారు. నిన్న ఒక వార్త వచ్చింది, ఎక్కడో వస్తే ఆ వార్త చూసినాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్స్ ఫండ్స్ ఫర్ ఎలిఫెంట్ అండ్ కీప్. The 35-year-old Karnataka elephant Roopavati finally took part in BB Kalam procession on the occasion of Muharram. పీరీల పండుగను మొహర్రం అంటారు. బీబీ కాలం అనేటువంటి మరేందో నాకు కూడా తెలియదు. ఇంట్రెస్టింగ్లీ ఇట్ వాజ్ ద ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దట్ ప్రొవైడెడ్ ఫండ్స్ ఫర్ ది ఎక్స్పెండిచర్ ఆన్ ద ఎలిఫెంట్, depositing the bonding between the two communities during the festivities in the city. A large number of devotees, both Muslims and Hindus, take part in the BB Kalam procession. Interestingly, the funding for the elephant comes from the endowment department every year. According to officials, this year it provides 38 lakh for Muharram expenditure. హిందువులకు సిగ్గు, శరము, ఇజ్జతు, మానము, లజ్జ ఏదైనా ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. రెచ్చగొడుతున్నట్టు కాదు. నువ్వు పోయి దేవాదాయ శాఖ వాళ్ళ సమక్షంలో నడిపేటువంటి గుడిలో నీ దేవుడి అభివృద్ధి కోసం రూపాయి అక్కడ వేసొస్తే, 10 రూపాయలు అక్కడ వేసొస్తే, వాళ్ళ డబ్బులు తీసుకుపోయి నిన్ను సైతాన్లాగా పిలిచి నిన్ను మతాలను మార్చేటువంటి వాళ్ళకి పోయి 38 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారంటే దేవాదాయ శాఖ భూములు. మళ్ళా వీళ్ళు రాసిన దాంట్లో వాళ్ళ తప్పు కాదు, 2 మతాలను సామరస్యంగా చూస్తారట. మా పైసలు తీసుకుపోయి వాళ్ళకిచ్చి 2 మతాలు సామరస్యం ఏంది? మరి అట్లయితే అక్కడే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరనో లేకపోతే అక్కడే కిషన్ బాగ్ టెంపుల్నో ఆ పక్కనే ఉన్నటువంటి అనేకమైనటువంటి పాత బస్తీలు ఉన్నటువంటి ఈ బోనాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి దేవాలయాలకు, అమ్మవారి గుళ్ళకు మీ వక్ఫ్ బోర్డు నుంచో మీ చర్చ్ బోర్డు నుంచో డబ్బులను హిందువులకు ఇస్తున్నారా? ఇవ్వరే. హిందువుల డబ్బులు వాళ్ళకి ఇస్తేనేమో మత సామరస్యం అట. అప్పనంగా దేవాలయాల ద్వారా వచ్చి మళ్ళీ ఏమిటి ఇది ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఏ మతం మారినోడైనా సరే ఇవాళ చర్చిల పేరు మీద, ప్రేయర్ల పేరు మీద చెప్పినోడు ఎల్లమ్మను, ఉప్పులమ్మను ప్రతి చోట, నిన్న కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దారుణంగా అవమానించింది, నిన్నటి దాకా దొరుకుతుంది. వాడేమో ఈ హిందూ దేవాలయాలను, హిందువులను విమర్శించేటోడేమో గొప్పోడైపోయి వాడు ఈ హిందూ దేవులను సైతానని మాట్లాడతారు. ఈ పీరీల పండుగ హిందువులకు సిగ్గుండాలి. ఫస్ట్ బలవంతంగా నీ మీద రుద్దినటువంటి ఒక ఆచారం అది గొప్పది కాదు. నీ ఇంట్లో నీ అమ్మకు అన్నం పెట్టడానికి శాత కాదు, కానీ పక్కింటికి పోయి ఏదో ఈ కన్న తల్లికి బువ్వ పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేయించడానికి ఒక సామెత ఉంటుంది. నీ ఇంట్లో నీకు శాత కాదు, నీది నువ్వు కడుక్కోవడానికి శాత కాదు, కానీ అవతల పోయి కడుగుతాడట వీడు. మళ్ళీ వాడు నీకు సాయం చేస్తాడా? ఇదే పాత బస్తీలా, అదే అక్కడ పిట్టలోళ్ళు అనేటువంటి ఒక సంఘం ఉంటుంది. వాళ్ళందరినీ హైదరాబాద్ అల్లర్లలో అక్కడ పిట్టలోళ్ళు లేకుండా అడ్డికి పావుసేరు వాళ్ళ ఇండ్లను కొనుక్కొని వాళ్ళని ఎల్లగొట్టారు. అక్కడికి వెళ్ళి వేలాది మంది వాళ్ళ సైదాబాద్ ప్రాంతంలో సంతోష్ నగర్ అవతల ఉండేటువంటి పిట్టలోళ్ళని అడగండి. వాళ్ళ లక్షల రూపాయల విలువైనటువంటి ఇండ్లను 5,000కు 10,000కు అమ్ముకొని వచ్చిరు. కొన్ని చోట్లయితే పైసలు కూడా లేదు, మీరు వెళ్ళిపోండి, చంపేయబడ్డరు. మళ్ళీ అది మత సామరస్యం అట. మత సామరస్యం అంటే ఆ రోజు వాళ్ళందరిని ఆపి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ తీసుకొచ్చి మళ్ళీ ఇండ్లు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. వీళ్ళు మత సామరస్యం. ఇది 38 లక్షలు దేవాదాయ శాఖ ద్వారా నుంచి ఎట్లు ఇస్తారు? ఇవాళ కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, అంతకుముందు టీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం కావచ్చు, 34 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ ద్వారా వచ్చినటువంటి ఆదాయాలను, దేవాదాయ శాఖ భూముల ద్వారా వచ్చినటువంటి ఆదాయాలన్నిటినీ కూడా కేవలం దేవాలయాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలన్నటువంటి నిబంధన. నువ్వు దేవాలయాల ద్వారా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఒక్కొక్క చోట 1000 కోట్ల రూపాయలు వస్తుంటే ఆ 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి నువ్వు ఖజానాలు కలిపి మళ్ళీ చర్చిలు కట్టడానికి, హజ్ యాత్రకు, జెరూసలం యాత్రకు, నీకు మౌజంలకు, మౌలీలకు, పాస్టర్లకు జీతాలు ఇవ్వడానికి నువ్వు ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నావు. అదే దేవాలయంలో ఉండీలో మాత్రమే వేయండి. ఆరతి పళ్ళంలో వేస్తే అక్కడ ఉన్నటువంటి బాపునోళ్ళు దొబ్బుకోబోతున్నారు, మేము వాళ్ళకు స్కేల్ ప్రకారం జీతం ఇస్తున్నాం. నువ్వో నీరబై నాకు నచ్చిన చోట నేను ఇస్తాం, హారతి పళ్ళెంలో వేస్తాం, అక్కడ ఉన్న బాపునోళ్ళకు మాత్రమే ఇస్తాం. హుండీలో 1 రూపాయి కూడా వేయద్దు. దేవాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ గుర్తుంచుకోండి హిందువులు, అప్పుడైనా సరే మాకు ఆదాయం వస్తలేదు కాబట్టి దేవుడి గుళ్ళను వదిలేస్తారు, అప్పుడు మళ్ళీ మనమే చేసుకుందాం. మీరు చేయలేరు అనేటువంటి మాట. ఇది
స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు, మొఘల్స్లు, తురుక్స్కులు, లేదా ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఎంతైతే ఈ దేశంలో హిందువుల మీద దాడి చేసిరో, స్వతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం పేరు మీద, డెమోక్రసీ పేరు మీద హిందువులు మాత్రమే అన్యాయానికి గురయ్యారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇట్లాంటివి వందలు, వేలు, కోట్లు, లక్షల ఉదాహరణలు చెప్పగలుగుతాం. కొన్ని లక్షల ఉదాహరణలు చెప్పగలుగుతాం. ఇవాళ దేవాలయాలకు ఎక్కడో డబ్బులు ఇచ్చి మేము దేవాలయాలకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తా అంటున్నాం. నువ్వు మా దేవాలయాల నుంచి డబ్బులు తీసుకోవడం మానేసి మా దేవాలయాల భూములను మీ కబంధ హస్తాల నుంచి, మీ ప్రభుత్వ చెర నుంచి విడిపించిన తర్వాత వాళ్ళకి ఎట్లా ఇస్తారో హిందువులకు కూడా మీరు డబ్బులు ఇచ్చిన రోజే నిజమైనటువంటి హిందువులకు డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది. దేవాలయాలకు సంబంధించి నిన్న టీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు దేవాలయాల భూముల్లో ఏపీఐఏసీకి భూములు ఇస్తున్నారు. నువ్వు ఏపీఐఏసీకి దేవాలయాల భూములు ఇవ్వడానికి నీవు ఎవర్రా బే జాగీరు? నీదా? నీ అయ్య సొమ్మ, నీ తాత సొమ్మ? దేవాలయాల భూములు ఏపీఐఏసీ ద్వారా నువ్వు డెవలప్మెంట్కి ఇచ్చేది. అదే దేవాలయాల భూములను దేవుడి పేరు మీద, అక్కడే అభివృద్ధి పేరు మీద అక్కడే మాల్స్ కడదాం, వచ్చిన డబ్బులు దేవుడి గుడికి ఉంటాయి కదా. ఏ భూములైతే సాగుకు వినియోగం లేవో, ఎక్కడైతే హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నాయో అవి లీజుకు దేవాలయం ద్వారానే ఇస్తే ఆ దేవాలయానికి వచ్చేటువంటి ఆస్తి, ఆ దేవాలయానికి వచ్చేటువంటిది. ఎవరైనా ఎకరమో 2 ఎకరాలో ఆ దేవాలయానికి డబ్బులు ఇచ్చిరంటే ఎందుకు ఇచ్చిర్రు? ఆ దేవుడి గుడి అభివృద్ధి కోసం ఇచ్చిర్రు. ప్రభుత్వం పెత్తనమేమిటి మధ్యలో? నీ పెత్తనమేంది? వాడెవడో మతం మారినాడు వచ్చి దేవాలయం ముంగట పువ్వులు అమ్ముతాడు, కొబ్బరికాయలు అమ్ముతాడు. వాడొచ్చి దేవాలయంలో ఉద్యోగం పేరు మీద వాడొచ్చి అక్కడే ఉంచుతాడు, అక్కడే ఇష్టం అన్నట్టు చేస్తుంటాడు. వాడికి ఈ దేవుడి మీద గౌరవం ఉండదు. కానీ ఆ దేవాలయ శాఖ ద్వారా వాడికి ఏమో డబ్బులు ఇస్తారు, వాడికి జీతం ఇస్తారు. ఇంకెంతకాలం ఇదంతా? ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇట్లాంటివి గత 75 సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్లు అప్పనంగా మళ్ళా హిందూ ఎట్లా అంటే చూసారా, అప్పిచ్చేదో చేసుకున్నట్టుగా అయిపోయింది. వీళ్ళ డబ్బులే ఇచ్చి ఉల్టా మళ్ళా వాడొచ్చి వీడిని సైతానని, మీ దేవుడు మంచోడు కాదని, మీ దేవుడు గొప్పవాడు కాదని వానికి ప్రభుత్వం తరపున అన్ని నిధులు సమకూరుస్తారు. వానితోటి తిట్లు పడాలి మళ్ళా. ఇది ఈ స్వతంత్ర భారతదేశంలో హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఇప్పటికి కూడా హిందువులు సిగ్గు లేకుండా సెక్యులరం పేరుతోటి కేవలం ఓట్ల రాజకీయాలు చేసేటువంటి, నీ ఇంటిని కాపాడుకోలేని, నీ గుడిని కాపాడుకోలేని, నేను దేవుడికి బొట్టు పెడతా, నాకు లక్షల రూపాయలు రావాలి, కోట్ల రూపాయలు రావాలి, మళ్ళీ అదే దేవుడి గుడికి ఏదైనా అన్యాయం జరిగితే నేను పోను, దేవుడు చూసుకుంటాడని వచ్చి నువ్వు సిగ్గులేని హిందువుగా బతుకుతున్నావు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాల్సిందే. ప్రభుత్వాలు ఇవాళ దేవాదాయ శాఖ సమాధానం చెప్పాలి. దేవుడి కోసం ఉండి ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఇవాళ బీబీకి, ఆలంకో లేకపోతే మొహర్రంకో ఎట్లిస్తారు? ప్రజలు తిరుగుబాటుకు చేసేంత వరకు కూడా ఇది ఉండాల్సిందే. హిందువులు తిరుగుబాటు చేయకపోతే ఎవ్వడు పడితే వాడు ఇవాళ హిందువులను హేళన చేస్తాడు. వాడవుడు రాముని విమర్శిస్తాడు, దేవుణ్ణి విమర్శిస్తాడు, వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తాడు. హిందువులలో ఈ చీలికలు పేలికలైనంత కాలం ఈ దేశం సర్వనాశనం కావడానికి, హిందువుల సంఖ్య తగ్గిపోవడము, హిందువులు ఎప్పుడు జాగృతతో లేకపోవడమే కారణం అనేటువంటిది. ఈ దేశం మీద బ్రిటిష్ వాడు వచ్చినా, ఈ దేశం మీదకి మొఘల్స్ వచ్చినా, ఈ దేశం మీదకి తురుష్కి వచ్చినా, ఈ దేశం మీదకి ఫ్రెంచ్ వాడు వచ్చినా, డచ్ వాడు వచ్చినా, ఇంకోడు వచ్చినా, ఏ రాక్షసుడు ఈ దేశం మీద దండయాత్ర చేసినా హిందువుల ఐనక్యత, హిందువుల్లో ఉండేటువంటి ఈ జాగృత లేకపోవడం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అంశం ఇదొకటి.